మీరు ఫస్ట్ టైం ఓటు వేస్తున్నారా? అయితే ఇక్కడ చూద్దాం ఎలా వేయాలి అనేది. ఫస్ట్ మనం మనకు దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్‌కి అయితే వెళ్ళాలండి. ఐడీ ప్రూఫ్స్ తీసుకొని లైక్ ఆధార్ కార్డు, ఓట్ కార్డు ఇలాంటివి. వెళ్ళగానే అక్కడ ముగ్గురు ఆఫీసర్స్ అయితే ఉంటారు. ఫస్ట్ ఆఫీసర్ అయితే మన ఐడీ ప్రూఫ్స్ చెక్ చేసి మనకు ఓటు ఉందా లేదా అక్కడ అనేది చూసేసి సెకండ్ ఆఫీసర్ దగ్గరికి అయితే పంపిస్తారు. సెకండ్ ఆఫీసర్ అయితే మన దగ్గర సైన్ తీసుకొని చేతికి ఇంక్ వేసి మనకు ఒక స్లిప్ అయితే ఇచ్చి పంపిస్తారండి ప్రూఫ్స్ వెరిఫై చేసిన తర్వాత. ఆ తర్వాత మూడో ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మన చేతికున్న ఇంక్ చూస్తారు, అలాగే స్లిప్ కూడా చూసేసి వెరిఫై అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బ్యాలెట్లో అయితే బటన్ ప్రెస్ చేస్తారండి. అప్పుడైతే రెడ్ కలర్ లైట్ వెలిగి బీప్ సౌండ్ వస్తుంది. తర్వాత మనల్ని ఓటు వేయడానికి అయితే పంపిస్తారు. అది కొంచెం మనకు పర్సనల్గా ఉంటుంది, ఎవరికి కనిపించదు అన్నమాట. లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక ఈవీఎం అలాగే వివిప్యాట్ మిషన్స్ అయితే ఉంటాయి. ఆ ఈవీఎంలో అయితే అభ్యర్థి పేరు, దాని పక్కనే నెంబర్స్, అలాగే పార్టీ గుర్తులు ఉంటాయండి. దాని పక్కనే రెడ్ కలర్ లైట్స్ అలాగే బటన్స్ కూడా ఉంటాయి. మనం ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నామో వాళ్ళకి ఎదురుగా ఉన్న బటన్ని ప్రెస్ చేస్తే రెడ్ లైట్ వెలిగి బీప్ సౌండ్ రావడంతో పాటుగా అక్కడ ఉన్న వివిప్యాట్లో అయితే ఒక స్లిప్ లాగా అయితే వస్తుందండి. ఆ స్లిప్ పైన అయితే మనం వేస్తాం కదండి ఓటు, వాళ్ళ పేరు, పార్టీ సింబల్ అలాగే నెంబర్ అయితే వస్తాయి. మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. అలాగే ఓట్ అనేది వివిప్యాట్లో 7 సెకండ్స్ అయితే డిస్ప్లే అవుతుందండి, అప్పుడు మనం చూసుకోవచ్చు కూడా. అలాగే లోపలికి వెళ్ళగానే ఈవీఎంలో పైన గ్రీన్ కలర్ లైట్ అయితే వెలుగుతుండాలండి, అది కొంచెం చెక్ చేసుకోవాలి. ఇంతేనండి, ఓటు వేయడం అయితే చాలా ఈజీ. సో రేపు ఖచ్చితంగా అందరూ అయితే వెళ్ళాలి, ఖచ్చితంగా ఓటు అయితే వేయాలండి. ఓటు అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఓటు కూడా చాలా ఇంపార్టెంట్.